సుఖమత్తె మొఖం గడగ తీరదంటే గిదేనేమో. పండక్కి 10 రోజులు మంచిగా పోయి కాళ్ళ మీదకి పొద్దెక్కేదాకా పండుకున్నా. ఇగ మా అమ్మ గూడా ఎట్లా చేసిందనంటే పాపం రాక రాక వచ్చిళ్ళు బిడ్డలు వాళ్ళని లేపాలే అని చెప్పేసి లేపకుంట మా అమ్మనే పని చేసుకున్నదని మీకు ఇంతకు ముందుకే చెప్పినా గదా! ఇప్పుడు అసలు విషయం ఏంది అనంటే నేను ఇంటికి వెళ్ళే ముందు అన్నీ సర్దేసి నీట్‌గా క్లీన్‌గా ఏసేసి అయితే ఎళ్ళిపోయినా. 10 రోజుల తర్వాత తీరా ఇంటికొచ్చినంక జూస్తే పరిస్థితి ఏంది అనంటే ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. గలీజ్‌గా ఉన్నది అసలు ఇల్లంతా. అలా అని పాపం మా బావను కూడా ఏమీ అనలేను. ఎందుకంటే తన డ్యూటీ టైమింగ్స్ అలా ఉంటాయి. నేను ఇంటి దగ్గర ఉండి అన్ని వంటలు చేసి, ప్రిపేర్ చేసి తనకి కావాల్సినయి అన్నీ ఇస్తేనే తను ఆగమాగం అయిపోతాడు ఒక్కో రోజు. ఎందుకంటే తను వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్, రావడానికి హాఫ్ అన్ అవర్. అంటే తను రోజు 1 అవర్ జర్నీ చేయాలి. నార్మల్‌గా మనం ఒక్కరోజు జర్నీ చేస్తేనే అలసిపోతాం. తను రోజు 1 అవర్ జర్నీ చేస్తే ఇంకెలా ఉంటది? ఇంట్లో ఎవరు లేకుండా ఒంటరిగా ఉండి అన్నీ తానే చేసుకోవాలి అనంటే ఎక్కడ చేసుకుంటాడు. మొత్తానికైతే వెళ్ళొచ్చాక అన్నీ క్లీన్ చేసేసరికే 2 డేస్ పట్టింది. వెళ్ళిన సుఖమే లేదు. ఇంకేం చేస్తాం మనమే చేసుకోక తప్పదు. తప్పదు అని తప్పించుకుందామన్నా తప్పించుకునే పరిస్థితే లేదు కాబట్టి అన్నీ అయితే ఫోల్డింగ్ చేస్తున్నా. ఇంతకీ మీరు లేకపోతే మీ హస్బెండ్స్ మీ ఇంటిని ఎలా చూసుకుంటారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.